భగవంతుడు లేదా ప్రకృతి మిగిలిన సాధకులందరినీ తయారు చేయడానికి ఆయన ఒక పరికరంగా ఏర్పాటు చేసుకున్నది ప్రకృతి అని నా వ్యక్తిగత అభిప్రాయం. గురువుగా ఉండడానికి కొన్ని లక్షణాలు ఉండాలి. అందులో ముఖ్యంగా ఇందాకే ఈ యోగా డే సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి కొంతమంది అతిథులు అనండి, లేదనుకుంటే సాధకులు అనండి, వారు కొన్ని పుస్తకాలు ఇచ్చున్నారు. ఆ పుస్తకంలో యాదృచ్ఛికంగా కానివ్వండి, మరో రకంగా కానివ్వండి, ఒక పేజీని ఓపెన్ చేస్తే ఆ పేజీలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే గురువు లక్షణం గురించి వివరించడం జరిగింది. ఏ గురువు అయితే ప్రకాశాంశ, విమర్శాంశ, తత్వమూల మూలము, పరోక్ష అపరోక్ష జ్ఞానము చెప్పగలను అతడే పరబ్రహ్మ అన్నారు. ఏ గురువు అయితే తాను ఉపదేశించిన మంత్రము యొక్క మూలమును, మంత్ర వివరమును, మంత్ర లక్ష్యమును చెప్పగలడో అతడే ఈశ్వర తుల్యుడు అన్నారు. ఈ శ్లోకము లేదా ఈ వాక్యము, మీరు దీన్ని ఏదైనా అనుకోండి, ఈ స్టేట్మెంట్ అనేది ఈ పుస్తకం నాకు ఓపెన్ చేయగానే కనబడంగానే నాకు కిషోర్ గారికి కనబడ్డారు. ఎందుకంటే ఈ పుస్తకాలు ఇచ్చేటప్పుడు ప్రతి వ్యక్తికి ఏదో ఒక ఫార్మాలిటీగా కాకుండా ఒక శ్లోకాన్ని చదువుతూ ఇవ్వటం అనేది గమనించాను. అది ఇప్పుడు కాదు, ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ శ్లోకం అనేది ఏ శ్లోకమైనా అయ్యుండొచ్చు, కానీ నాకున్నటువంటి కొద్ది పరిజ్ఞానం ప్రకారము మనిషిలో ఉండేటటువంటి చక్రాలని ఉత్తేజపరిచే విధంగా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క చక్రం గురించి ప్రస్తావిస్తూ ఆయన ఉద్దేశించి నేర్పడం అనేది, ఉద్దేశించి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే శరీరంలో ఉన్నటువంటి 6 చక్రాల గురించి వారు మంత్రపూర్వకంగా కానివ్వండి లేదా వాక్యపూర్వకం మనం అర్థం చేసుకోవడానికి ఆ విధంగా వివరిస్తూ ఇస్తున్నారో, ఈ గురువు సారథ్యంలో కానీ ఈ గురువు ఆధ్వర్యంలో జరిగే యోగ సాధకులు ప్రకృతిలో ఖచ్చితంగా మమేకం అవుతారు అన్న నమ్మకం నాకు బాగా ఉంది. ఇదే స్ఫూర్తిని, ఈ యోగా డే యొక్క స్ఫూర్తిని ప్రతి సంవత్సరము నిరంతర ప్రక్రియగా మనం కొనసాగించుకుంటే బాగుంటుంది అని ఆయన అభిలాషని అందరం అవకాశంగా మార్చుకొని న్యాయస్థాన నిర్దేశాల ప్రకారం కానివ్వండి, ప్రభుత్వ ఆదేశానుసారంగా కానివ్వండి, గత 4 సంవత్సరములుగా జ్యుడిషియల్ యోగా డేని కూడా మనం మన కోర్టు ప్రాంగణంలో నిర్వహిస్తూ ఉన్నాము. వీటిలన్నింటినీ కూడా నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కిషోర్ గారు ఇక్కడ యోగా గురువుగా అనేక మంది అభ్యాసకులతో సాధన చేస్తారు. ఇక్కడ గురువుగా అభ్యాసన చేస్తున్నారు అని అంటే అది భగవంతుడు లేదా ప్రకృతి మిగిలిన సాధకులందరినీ తయారు చేయడానికి ఆయన ఒక పరికరంగా ఏర్పాటు చేసుకున్నది ప్రకృతి అని నా వ్యక్తిగత అభిప్రాయం.